జై శ్రీరామ్. నమస్తే అందరికీ. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ నెగిటివ్ ఎనర్జీ. అట్లాగే నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి. నేను ఇది చేయగలుగుతానా లేదా, ఈ జాబ్ నాకు రాదేమో, ఈ ఎగ్జామ్ నేను పాస్ అవ్వనేమో, ఈ పని జరగదేమో అని చాలామంది కష్టపడుతూ కూడా ఇలాంటి థాట్స్ పెట్టుకుంటారు. నేను చెప్పేది కష్టపడకుండా చేసే వాళ్ళ గురించి కాదు. హార్డ్ వర్క్ చేస్తూ కూడా ఇది జరగదేమో అని నెగిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళు దుర్గా అమ్మవారిని కానీ, ఆంజనేయ స్వామి వారిని కానీ, హనుమంతుల వారిని కానీ ఆరాధన చేసుకుంటే ఆ నెగిటివిటీ అనేది పోతుంది. అలాగే ఇంకొక టాపిక్ మాట్లాడాలి ఇవాళ అనుకున్నది ఏంటంటే, ఆడపిల్లలు మెయిన్లీ చాలామంది ఆఫీస్లో బయట హెరాస్మెంట్కి గురవుతున్నారు. వాళ్ళు తప్పు లేకపోయినా బ్లేమ్ అవుతున్నారు. మగవాళ్ళు కూడా అట్లాంటివి ఉన్నాయనుకోండి. అనవసరంగా మనం ఎవరు ఇబ్బంది పెట్టకూడదు, మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, పిల్లలు చెడుదారిలో వెళ్ళకూడదు, వ్యసనాలు అలాంటివి అలవాటు చేసుకోకూడదు అంటే రామరక్ష స్తోత్రం పారాయణ చేసుకోవడం మంచిది. అది బిఫోర్ సన్ రైజ్ చేసుకుంటే మంచిది. లేదంటే ఆఫ్టర్ సన్సెట్ స్నానం చేసి 3 సార్లు కానీ, 5 సార్లు కానీ, 11 సార్లు కానీ రామరక్ష స్తోత్రం పారాయణ చేసుకోవచ్చు. రామరక్ష స్తోత్రం ఒక కవచం లాంటిది అనమాట. మనకి ఎవరికి చెడు చేయాలని ఆలోచన రాదు, మనం మీద ఎవరు చెడు ప్రయోగాలు లేకపోతే చెడు చేయాలని ఆలోచన వాళ్ళకి రాదు. ఏదైనా పెద్ద పని అనుకుని, అంటే ఈ ఉద్యోగం రావాలి లేకపోతే ఇల్లు కట్టుకోవాలి, అట్లాంటప్పుడు రామరక్ష మన ప్రయత్నం మనం చేస్తూ రామరక్ష అనుకుని రామరక్ష స్తోత్రం 11 సార్లు రోజు పారాయణ చేసుకోవాలి. అది ఎర్లీ మార్నింగ్ 6 to 7 చేసుకోగలిగితే మంచిది. ఒకవేళ చేసుకోలేకపోయినా శుభ్రంగా స్నానం చేసి దేవుడికి ధూపదీపాలు ఇచ్చి ఎప్పుడైనా చేసుకోవచ్చు. అలాగే డబ్బులు పోయాయి, లేకపోతే అనవసరంగా ఆన్లైన్లో డబ్బులు పెట్టి మోసపోయాము, లేకపోతే డబ్బులు దుబారా ఖర్చు చేస్తున్నాము, నాకు ఏదైనా ఎవరో నాకు ఇట్లా జరగాలని అనుకుంటున్నారని చాలామందికి భయాలు ఉంటాయి. అప్పుడు రాముల వారి రామరక్ష స్తోత్రంలోనే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం, ఈ శ్లోకాన్ని రోజు 11 సార్లు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు లేకపోతే స్నానం చేయగానే రోజు చదువుకుంటే డబ్బులు వృధా ఖర్చు, అంటే చెడు పనులకి ఖర్చు పెట్టాలి లేకపోతే అనవసరంగా ఖర్చు పెట్టాలి అనే ఆలోచన అయితే తగ్గుతుంది. ఇది నేను ప్రాక్టికల్గా చేసి చూసిందే చెప్తున్నాను. ఆడపిల్లల్ని హెరాస్మెంట్ చేస్తున్నారు ఆఫీస్లో కానీ లేకపోతే ఇంట్లో కానీ, అంటే మన తప్పు లేకుండా చేసేవాడు. ఇప్పుడు భర్త అత్తమామల మీద తప్పుడు కేసులు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారనుకోండి. అలాంటి వాళ్ళ గురించి కాదు, నిజంగా హెరాస్మెంట్కి గురవుతూ ఇంకా పని చేయలేను లేకపోతే ఆ ఇంట్లో నేను సర్వైవల్ అనేది కష్టము అనుకున్న వాళ్ళు దుర్గా సప్తశ్లోకి కానీ, దుర్గా కవచం కానీ, దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం కానీ చదువుకోవాలి. రోజు 3 సార్లు కానీ 11 సార్లు కానీ చదువుకోవాలి. దీనికి ఉపవాసం ఉండాలని నియమం లేదు, శుభ్రంగా స్నానం చేసి చదువుకుంటే చాలు. ఏ పూజలైనా ఏ పారాయణ అయినా పొద్దున పూట ఏమీ తినకుండా స్నానం చేసి దీపారాధన చేసుకుంటే తప్పకుండా పనిచేస్తాయి. వీలు బట్టి దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం కూడా నేను ఛానల్లో చదివి పెడతాను. ఇంతసేపు ఓపికగా ఉన్నందుకు అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్.